1966 సంవత్సరంలో అప్పటికి బాగా పాపులర్ అయిన ఒక శాస్త్రవేత్త ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశాడు. ఆ పుస్తకంలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ భూమికి సంబంధించింది. అంతకుముందు ఎప్పుడూ కూడా అటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరూ వినలేదు. కాకపోతే ఆ పుస్తకాన్ని CIA వాళ్ళు క్లాసిఫై చేశారు. అండ్ ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి దాన్ని మళ్ళీ డీక్లాసిఫై చేశారు. కానీ CIA వాళ్ళు కేవలం ఆ పుస్తకంలో ఉన్న 284 పేజీల్లో 57 పేజీలు మాత్రమే బయటకు రిలీజ్ చేశారు. అండ్ మిగతా పేజెస్ అన్నీ కూడా CIA భాషలో చెప్పాలంటే శానిటైజ్ చేయబడ్డాయి, అంటే తుడిచివేయబడ్డాయి. మరి ఎందుకని CIA ఆ పుస్తకాన్ని అంత ప్రమాదకరమైన పుస్తకంగా పరిగణించింది? ఎందుకని దాన్ని దాచాల్సి వచ్చింది? సుమారుగా 60 ఏళ్ల పాటు ప్రజలకు తెలియకుండా ఎందుకని దాన్ని ఉంచారు? అండ్ ఇప్పటికీ కూడా ఆ పుస్తకంలోని ఎంతో ఇన్ఫర్మేషన్ ఎందుకని మనకు తెలియకుండా దాస్తున్నారు? ఆ రాసిన వ్యక్తి భూమి అంతమైపోతుందని రాశాడు. మరి నిజంగానే వాళ్ళు భయపడుతున్నారంటే ఖచ్చితంగా ఆ పుస్తకంలో చెప్పిందంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా జరిగి భూమి అంతం కాబోతోందా? ఈ వీడియోలో దాని గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. 1966లో ఒకప్పటి మెక్డొనాల్డ్ డగ్లస్ ఇంజనీర్ అయిన డాక్టర్ చాన్ థామస్ అనే వ్యక్తి ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశాడు. ఆ పుస్తకం పేరు ద ఆడమ్ అండ్ ఈవ్ స్టోరీ, ద హిస్టరీ ఆఫ్ క్యాటక్లిజమ్స్ బై చాన్ థామస్. మేబీ పేరు చూసినప్పుడు చాలా నార్మల్గా అనిపిస్తూ ఉండొచ్చు, కానీ ఆ పుస్తకానికి ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటి అంటే యుగాంతం జరగబోతోంది అని మనకి చెప్పడం కోసమే అతను ఆ పేరునైతే పెట్టడం జరిగింది. అంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఆడమ్ అండ్ ఈవే భూమి మీద మొట్టమొదటి మనుషులను నమ్ముతూ ఉంటారు కదా. అంటే మొత్తం అందరూ చనిపోయి మళ్ళీ ఆడమ్ అండ్ ఈవ్ పుట్టే స్టేజ్కి ఈ భూమి చేరుకుంటుందనేది అతను చెప్పాలనుకుంటున్న మాట. థామస్ ఆ పుస్తకంలో ఏమని తెలియజేశారంటే ఎర్త్ యొక్క పోల్స్లో ఒక షిఫ్ట్ రాబోతోంది, దాని కారణంగా ఒక పెద్ద క్యాటక్లిజం జరగబోతోంది. అండ్ థామస్ చెబుతున్న ప్రకారం ఈ షిఫ్ట్స్ అన్ని కూడా సైక్లికల్గా ఉంటాయి అండ్ అవి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో భూమిని తాకుతూనే ఉంటాయి. దాని కారణంగా ఎప్పటికప్పుడు డిజాస్టర్స్ వస్తూనే ఉంటాయి. ఆ డిజాస్టర్స్ కారణంగా మొత్తం మనుషులందరూ కూడా అంతరించిపోతారు. అండ్ మళ్ళీ స్టోన్ ఏజ్ కాలం నుంచి మళ్ళీ మనుషులు స్టార్ట్ అవుతారు. అండ్ ప్రస్తుతానికి మనం భూమి మీద 6వ అడ్వాన్స్డ్ సివిలైజేషన్గా ఉన్నాం. అండ్ వేరే సివిలైజేషన్స్ కూడా ఉన్నాయి, కాకపోతే ఏంటంటే అవన్నీ కూడా వేరు వేరు ఖండాల మీద ఉన్నాయి. ఆ ఖండాలన్నీ కూడా ప్రస్తుతం ఎగ్జిస్టెన్స్లో లేదు కాబట్టి వాటి గురించిన ఇన్ఫర్మేషన్ మనకేమీ దొరకదు, కాబట్టి మనం వాటి గురించి ఏమీ చెప్పుకోలేం. అయితే ఇటువంటి థియరీస్ని పబ్లిష్ చేసిన శాస్త్రవేత్త కేవలం ఇతను మాత్రమే కాదు, ఇంతకుముందు కూడా ఎంతో మంది శాస్త్రవేత్తలు ఇటువంటి కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకు అందించారు కూడా. థామస్ తన యొక్క పుస్తకాన్ని ప్రచురించడానికంటే కొన్నేళ్ల ముందే 1958వ సంవత్సరంలో సేమ్ ఇటువంటి కైండ్ ఆఫ్ స్టోరీతో ఒక పుస్తకం ప్రచురింపబడింది. దాన్ని ప్రచురించిన వ్యక్తి పేరు చార్లెస్ హ్యాప్గుడ్. అతను కూడా దానికి ఆడమ్ అండ్ ఈవ్ స్టోరీ అనే పేరు పెట్టాడు. కాకపోతే అతను దానికి పెట్టిన మెయిన్ టైటిల్ ఎర్త్ షిఫ్టింగ్ క్రస్ట్. అందులో కూడా ఎర్త్ యొక్క క్రస్టల్ డిస్ప్లేస్మెంట్ హైపోథెసిస్ గురించి ఎక్కువగా డిస్కస్ చేయబడుతూ ఉంటుంది. ఈ థియరీ మనకి ఏమని తెలియజేస్తూ ఉంటుందంటే భూమి చాలా అంటే చాలా వేగంగా తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతున్న టైంలో కొన్నిసార్లు కాంటినెంట్స్ రీఅరేంజ్ చేయబడుతూ ఉంటాయి. దాంట్లో భాగంగానే మనం ఇంతకుముందు చాలా మార్పులు చూసామని అయితే హ్యాప్గుడ్ తెలియజేశాడు. అయితే హ్యాప్గుడ్ చెప్పిన ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ అనే కాన్సెప్ట్ని మొదట అందరూ కూడా సూడో సైన్స్ అని కొట్టిపడేశారు. బట్ హ్యాప్గుడ్ని సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా అతనికి మద్దతుగా తన యొక్క సపోర్ట్ అయితే తెలియజేశాడు. అయితే తర్వాత తెలిసిన విషయం ఏంటంటే హ్యాప్గుడ్ చెప్పింది రైటే. కాంటినెంట్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. అలా మూవ్ అవుతున్నప్పుడు కొలైడ్ అవుతూ ఉంటాయి. దీని కారణంగా ఉన్న కాంటినెంట్స్ మారిపోతూ ఉంటాయి, కొత్త కాంటినెంట్స్ పుడుతూ ఉంటాయి. ఇలా జరుగుతూ వచ్చాయి. ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే 4 బిలియన్ సంవత్సరాల పాటు పాంజియా అనే ఒక సూపర్ కాంటినెంట్ ఉండేది. ఆ తర్వాత అది ముక్కలుగా మారిపోయి ఇప్పుడున్న ల్యాండ్ మాస్ కింద విడిపోయింది. పాంజియా కంటే ముందు చూసుకున్నట్టయితే గాండ్వానా అనే ఇంకొక సూపర్ కాంటినెంట్ ఉండేది. ఇది కూడా 400 మిలియన్ సంవత్సరాల వరకు ఉండేది. గాండ్వానా కంటే ముందు పానోషియా అనే సూపర్ కాంటినెంట్ ఉండేది. దానికంటే ముందు రొడీనియా, కొలంబియా, అట్లాంటికా, ఆర్కిటికా, కెనోర్లాండ్ ఇలాంటి ఎన్నో సూపర్ కాంటినెంట్స్ ఉన్నాయి. వాల్బారా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా తర్వాత విడిపోతూ వచ్చాయి అండ్ మళ్ళీ ఫామ్ అవుతూ వచ్చాయి. అలాగే ఒక్కొక్కసారి ఒక్కొక్క సూపర్ కాంటినెంట్ అయితే ఫామ్ అయింది. ప్రస్తుతానికైతే అటువంటి సూపర్ కాంటినెంట్స్ ఏవీ లేవు, అన్నీ కూడా కాంటినెంట్సే ఉన్నాయి. సో ఐన్స్టైన్ కావచ్చు, మరికొంతమంది శాస్త్రవేత్తలు కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేశారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ చార్లెస్ హ్యాప్గుడ్ తర్వాత ఇంకొక పుస్తకాన్ని కూడా రిలీజ్ చేశాడు. దాని పేరు ద పాత్ ఆఫ్ ది పోల్. ఇందులో తన యొక్క ప్రీవియస్ థియరీస్కి సంబంధించిన ఎన్నో అప్డేట్స్ని అయితే ఇచ్చాడు. అందులో హ్యాప్గుడ్ ఏమని తెలియజేశారంటే ఎర్త్ యొక్క పోల్స్ కాన్స్టెంట్గా మూవ్ అవుతూ ఉంటాయి. అండ్ దీన్ని కూడా సూడో సైన్స్ అని కొట్టిపడేశారు అప్పట్లో. బట్ ఆ తర్వాత ఇది కూడా ప్రూవ్ అయింది.
హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి, ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి. హ్యాప్‌గుడ్ ఏమని నమ్మాడంటే పోల్ షిఫ్ట్ అనేది 15 నుంచి 40 డిగ్రీల మధ్యలో జరుగుతుంది. అండ్ 9600 బిఫోర్ ద కామన్ ఎరా అంటే సుమారుగా 11,600 సంవత్సరాల క్రితం ఇటువంటి ఒక షిఫ్ట్ జరిగిందని అయితే అతను తెలియజేశాడు. కాకపోతే రీసెంట్‌గా శాస్త్రవేత్తలకి బాగా ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం ఏంటంటే పీరిరీస్ మ్యాప్. ఈ పీరిరీస్ మ్యాప్ శాస్త్రవేత్తలు ఎందుకు అంత కన్ఫ్యూజ్ చేస్తుంది అంటే అంటార్టికాని మనం కనుగొన్నది 1820వ సంవత్సరంలో. కానీ దానికంటే కొన్ని వందల సంవత్సరాల ముందే రూపొందించిన ఈ పీరిరీస్ మ్యాప్లో అంటార్టికాకి సంబంధించిన లొకేషన్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఎలా ఉంది శాస్త్రవేత్తలకు ఇదే అర్థం కావట్లేదు. అండ్ పీరిరీస్ కూడా దీని గురించి ఏమని చెప్పాడంటే అతను ఈ మ్యాప్ను తయారు చేసింది కూడా ఇంతకు ముందున్న వేరు పాత మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గ్యాదర్ చేసుకుని ఒక మ్యాప్ కింద తయారు చేశారని చెప్పాడు. సో అంటార్టికా గురించి అంతకు ముందు ఎన్నో సంవత్సరాల నుంచి అందరికీ తెలిసే ఉంది. మరి ఎలా జరిగింది? సో చార్లెస్ హ్యాప్‌గుడ్ ఏదైతే చెప్పాడో అది డెఫినెట్గా రైటే. ఎర్త్ యొక్క యాక్సెస్ షిఫ్ట్ అవుతూ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ శాస్త్రవేత్తలు ఏమని చెప్పారంటే ఎర్త్ యొక్క యాక్సెస్ కనుక 15 డిగ్రీలు షిఫ్ట్ అవ్వకుండా ఉన్నట్టయితే అంటే ఇప్పుడున్న పొజిషన్ నుంచి 15 డిగ్రీస్ వేరే వైపు కనుక ఉన్నట్టయితే అంటార్టికా పూర్తిగా ఐస్తో కవర్ అయిపోయి ఉండేది కాదని తెలియజేశారు. అండ్ హ్యాప్‌గుడ్ ఏమంటున్నాడంటే ఐసేజ్ సివిలైజేషన్స్ అనేవి జరిగిన తర్వాత ఇటువంటి మ్యాప్స్ చాలాసార్లు తయారు చేయబడ్డాయి. దాని కారణంగా మనకి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది దొరకలేదు కానీ అప్పట్లో వీటిని రూపొందించారని తెలియజేస్తూ వచ్చాడు. అయితే అది కేవలం ఒక థియరీ మాత్రమే, అదైతే మాత్రం ఇంకా ప్రూవ్ అవ్వలేదు. అయితే ఈ పోల్ షిఫ్ట్ అనేది ఇప్పటికీ కూడా కాంట్రవర్షియల్గానే ఉంది. ఈ పోల్ షిఫ్ట్స్ అనేవి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకున్నప్పటికీ కూడా ఈ కాంటినెంట్ డ్రిఫ్ట్స్ అనేవి ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం కొన్ని వేల సంవత్సరాల క్రితం మాత్రమే జరిగాయి. ఆ తర్వాత మళ్ళీ జరగలేదు. డాక్టర్ చాన్ థామస్ తన పుస్తకమైన ఆడమ్ అండ్ ఈవ్ స్టోరీలో ఏమని తెలియజేశాడంటే ఈ షిఫ్ట్ కేవలం ఒక రోజు కంటే తక్కువలో మాత్రమే జరుగుతుంది. కాకపోతే దాని గురించి పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకున్నట్టయితే అది చాలా వరస్ట్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక హాలీవుడ్ డిజాస్టర్ మూవీ కంటే చాలా అంటే చాలా వరస్ట్గా అనిపిస్తూ ఉంటుంది మనకి. 2012 చూసాం కదా మనం అందరం యుగాంతం మూవీ, దానికంటే వరస్ట్గా అనిపిస్తుంది. చాన్ థామస్ తన యొక్క పుస్తకాన్ని ఒక చాప్టర్తో మొదలుపెట్టాడు. అదే పోల్ షిఫ్ట్ జరుగుతున్న టైంలో భూమి మీద ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనే విషయం గురించి మనకి దాంట్లో మొట్టమొదటిగా ఇన్ఫర్మేషన్ అయితే అందించాడు. అతను చెప్పింది ఏంటంటే ఆ పోల్ షిఫ్ట్ జరుగుతున్న టైంలో మనకి పెద్దగా శబ్దం వినిపించకపోయినప్పటికీ కూడా అది చిన్నగానే వినిపించినప్పటికీ కూడా ఆ శబ్దం చాలా వింతగా చాలా భయంకరంగా ఉంటుంది. భూమి లోపల నుంచి ఆ శబ్దం వస్తూ ఉంటుంది. అది ఇంకేదో కాదు, భూకంపం యొక్క శబ్దం. ఆ భూకంపం చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. చరిత్రలో ఇంతకు ముందు ఎప్పుడూ కూడా అటువంటి భారీ భూకంపాన్ని మనుషులు చూసి ఉండరు. కాలిఫోర్నియాలో ఉన్న మౌంటైన్స్ అన్నీ కూడా కంప్లీట్గా షేక్ అయిపోతాయి. ప్రజలందరూ కూడా విపరీతమైన భయంతో పరుగులు తీస్తూ ఉంటారు. సముద్రపు నీరు సుమారుగా 2 మైళ్ళ ఎత్తు వరకు వస్తుంది. సో బ్రిడ్జ్లు వంటి వాటిని కంప్లీట్గా నాశనం చేస్తూ ఈస్ట్ వైపుగా వెళుతూ తీర ప్రాంతానికి చేరుకుంటుంది. ఆ టైంలో విండ్ కూడా చాలా అంటే చాలా వేగంగా వస్తుంది. అది ఒక సూపర్ సోనిక్ బాంబార్డ్మెంట్ ఫీలింగ్ అయితే కలిగిస్తుంది. అండ్ పసిఫిక్ సీ వాటర్ పెద్ద పర్వతం అంత ఎత్తుకు చేరుకొని అది లాస్ ఏంజలస్ యొక్క పైభాగానికి విరుచుకుపడుతుంది. ఆ తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోను కూడా చేరుకొని దాన్ని కూడా సమూలంగా నాశనం చేసి కంప్లీట్గా ఇసుక రేణువుల్లా మార్చేస్తుంది. ఆ తర్వాత కాంటినెంట్ మొత్తంగా స్ప్రెడ్ అవుతుంది. గంటకి 1000 మైళ్ళ వేగంతో వీస్తున్న విండ్స్ మొత్తం కాంటినెంట్ మొత్తాన్ని కూడా డిస్ట్రాయ్ చేస్తాయి. అయితే భూమి మీద అంత వైలెంట్ విండ్ ఎందుకు వస్తుందంటే బేసిక్గా భూమి ప్రతి గంటకి కూడా 1000 మైల్స్ వేగంతో తిరుగుతూ ఉంటుంది. కాకపోతే మనం అలా తిరగడాన్ని ఫీల్ అవ్వం. ఎందుకు అంటే ల్యాండ్తో పాటుగా ప్రతిదీ తిరుగుతూ ఉంటుంది. అంటే వాటర్ కానీ అట్మాస్ఫియర్ కానీ అన్నీ తిరుగుతూ ఉంటాయి. అయితే థామస్ ఏం చెబుతున్నాడంటే ఏదైనా పోల్ షిఫ్ట్ జరిగినట్టయితే అప్పుడు భూమి యొక్క ఎయిర్ వాటర్ కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటాయి. కానీ ల్యాండ్ మాస్ మాత్రం తిరగడం ఆగిపోతుంది. దాని కారణంగా భూమి మీద ఉన్న చాలా మోల్టెన్ సబ్లేయర్స్ బ్రేక్ అయిపోతాయి. దాంట్లో చాలా పెద్ద సంఖ్యలో లావా బయటకు వస్తుంది. అండ్ అది సముద్రం కింద ఉన్న వాటిలో కనుక జరిగినట్టయితే ఆటోమేటిక్గా
సునామీలు కూడా వస్తాయని అయితే తెలియజేశాడు. దీని కారణంగా భూమి మీద ఉన్న అగ్నిపర్వతాలన్నీ కూడా బద్దలైపోయి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా సమూలంగా నాశనం అయిపోవచ్చు. లాస్ ఏంజల్స్ కానీ, శాన్ ఫ్రాన్సిస్కో కానీ, చికాగో కానీ, డల్లాస్, న్యూయార్క్, బాస్టన్ ఇవేవి కూడా ఇంకా మిగలవు. కేవలం చెప్పుకోవడానికి చరిత్రలో మాత్రమే ఉంటాయి తప్ప ఒక్క అణువు కూడా మిగలదక్కడ అని అయితే అతను తెలియజేశాడు. అండ్ కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ కేవలం కొన్ని గంటల్లోనే చనిపోతారని అయితే అతను తెలియజేశాడు. సో ఒకసారి మీరే ఊహించుకోండి, ఒక కారు గంటకి 1000 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తున్న టైంలో సడన్గా ఆగిపోయినట్టయితే లోపల ఉన్న మీ పరిస్థితి ఎలా ఉంటుంది? అలాగే ఏదైనా ఒక సిటీ గంటకి 1000 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తున్నట్టయితే సడన్గా ఆగిపోతే ఏమవుతుంది? అక్కడ ఉన్న స్కై స్క్రాపర్స్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోతాయి. మిలియన్స్ ఆఫ్ పీపుల్ వాటి కింద పడిపోయి చనిపోతారు. ఒక ఫుడ్ ప్రాసెసర్లో ఫుడ్ని వేస్తే ఎలా అవుతుందో మనుషుల పరిస్థితి కూడా అలాగే అయిపోతుంది. కేవలం కొద్ది మంది మాత్రమే సర్వైవ్ అవుతారు. ఇన్ఫ్యాక్ట్ అలా సర్వైవ్ అవడం కూడా అన్లక్కీ అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు బ్రతికిన తర్వాత వాళ్ళకి ఎదురయ్యే పరిస్థితులు చాలా అంటే చాలా వరస్ట్గా ఉంటాయి. సుమారుగా 2 మైళ్ళ ఎత్తున్న వాటర్, మడ్ అలాగే డెబ్రిస్తో నిండిపోయి ఉన్న నగరాల మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. సో సౌత్ అమెరికా యాండస్ కంటే ఎత్తున్న సముద్రపు అలనైతే గమనిస్తుంది. సో దీని కారణంగా ఒక రోజు లోపే ఆ నగరం అంతా కూడా కంప్లీట్గా అంతరించిపోతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ కాంటినెంట్ మొత్తం కూడా మోల్టన్ ఎర్త్ ఫైర్తో బర్న్ అయిపోతుంది. అండ్ కొన్నిసార్లు వైలెంట్ సీస్ తీరాన్ని చేరుకుంటూ ఉంటాయి. వీటి కారణంగా మొత్తం ప్రజలందరూ కూడా గడ్డకట్టేస్తారు కూడా. అంటే వాళ్ళు వీళ్ళని ఏమీ లేదు, మ్యాన్, బీస్ట్, ప్లాంట్, మడ్స్ ఇవన్నీ కూడా కేవలం 4 గంటల్లోనే పూర్తి స్థాయిలో గడ్డకట్టేస్తాయి ఒకవేళ షిఫ్ట్ కనుక జరిగినట్టయితే. అండ్ సూర్యుడు కూడా ఆగిపోతాడు, ఎందుకంటే సూర్యుడు బేసిక్గా తిరగడం, మనమే సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాం. సో ఎప్పుడైతే ల్యాండ్ తిరగడం ఆగిపోయిందో సో సూర్యుడి యొక్క కాంతి కూడా కేవలం ఒక సైడ్కి మాత్రమే తగులుతుంది, వేరే ప్రాంతానికి అసలు ఏమాత్రం తగలదు. సో సూర్యుడి యొక్క వేడి తగిలే ప్రాంతం ఏమో చాలా వేడిగా మారిపోతుంది. అండ్ చల్లదనం ఉండే ప్రాంతం ఏమో 180 degrees వరకు టెంపరేచర్ డ్రాప్ని అయితే గమనిస్తుంది. సో అక్కడ ఉన్న వార్మెస్ట్ ఏరియాస్ కూడా -80 degrees టెంపరేచర్ని అయితే ఆ టైంలో నోటీస్ చేస్తూ ఉంటాయి. సో ప్రతి ఒక్కటి కూడా కొన్ని గంటల్లోనే గడ్డకట్టేస్తాయి. యూరోప్ కూడా దాని నుంచి తప్పించుకోలేదు. మొత్తం అన్ని నగరాలు కూడా సమూలంగా నాశనం అయిపోతాయి. ఇన్ఫ్యాక్ట్ ఎడారి ప్రాంతాలు కూడా కంప్లీట్గా తుడిచిపెట్టుకుపోతాయి, అవి కూడా నీటితోనే నిండిపోతాయి. ఇది సుమారుగా 6 రోజుల పాటు కొనసాగుతుంది. 6వ రోజు సముద్రం కొంచెం శాంతిస్తుంది. కాకపోతే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్లన్నీ జరిగిపోతాయి. బే ఆఫ్ బెంగాల్ బేసిన్ యాక్చువల్గా ఇండియా యొక్క ఈస్ట్ భాగంలో ఉంటుంది కదా, అది ఇప్పుడు భూమి యొక్క నార్త్ పోల్లో ఉంటుంది. అంతేకాదు పసిఫిక్ ఓషన్ అంటే పెరు యొక్క వెస్ట్ భాగంలో ఉండే ప్రాంతం ఇప్పుడు సౌత్ పోల్లో ఉంటుంది. అండ్ కొత్త ఐస్ క్యాప్స్ ఏమో పోలార్ ఏరియాస్ దగ్గర ఫామ్ అవడం మొదలు పెడుతూ ఉంటాయి. గ్రీన్లాండ్ మరియు అంటార్టికా ప్రాంతాలు ఏమో ఈక్వటోరియల్లీ ఎమర్జ్ ఏరియాస్గా మారిపోయి రొటేట్ అవుతూ ఉంటాయి. అండ్ వాటి యొక్క ట్రాపికల్ కండిషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. అండ్ థామస్ చెప్పింది ఏంటి అంటే 90 degree షిఫ్ట్ జరిగే ఛాన్స్ అయితే ఉంది ఎర్త్ యొక్క యాక్సెస్లో. అండ్ ఆ టైంలో పోల్స్ ఏమో ఈక్వేటర్ ఉన్న ప్రాంతానికి చేరుకుంటాయి, ఈక్వేటర్ ఏమో పోల్స్ ఉన్న ప్రాంతానికి చేరుకుంటుంది. న్యూయార్క్ ఏమో కంప్లీట్గా సముద్రం యొక్క అడుగు భాగానికి చేరుకుంటుంది. పైనంతా కూడా బురద నిండి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అది కూడా ఒక అట్లాంటిస్లా మారిపోయినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాగే శాన్ ఫ్రాన్సిస్కో కానీ, లాస్ ఏంజలస్ కానీ, చికాగో కానీ, డల్లాస్, బోస్టన్ ఇవేవి కూడా అసలు చెప్పుకోవడానికి కూడా ఏం మిగలవు అక్కడ. సో అప్పుడు ఎవరైతే చనిపోకుండా బ్రతికుంటారో వాళ్ళందరూ కూడా ఒక కొత్త స్టోన్ ఏజ్ని అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ వాళ్ళు భూమి మీద ఉన్న సముద్రపు నగరాలు ఏవైతే మనం ఇప్పటివరకు చెప్పుకోబడ్డామో, అట్లాంటిస్ కానీ, ద్వారకా కానీ, మ్యూ కానీ ఇలాంటి వాటితో కలిసి వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇంకా దేవుడి మీదే భారం వేసి బ్రతకాల్సి ఉంటుంది, ఇంకా వేరే ఆప్షన్ లేదు. అయితే డాక్టర్ థామస్ యొక్క పుస్తకంలోని ఫస్ట్ చాప్టరే ఇంత టెరిఫైయింగ్గా ఉంది కదా, అయితే నెక్స్ట్ ఫ్యూ చాప్టర్స్ విషయానికి వచ్చినట్టయితే అవి ఇంకా టెరిఫైయింగ్గా ఉంటాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ అతను తన యొక్క పోస్ట్ షిఫ్ట్ అనే యొక్క పాయింట్ని ప్రూవ్ చేయడానికి కూడా ట్రై చేశాడు. అండ్ అంతకుముందు ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అనే విషయాన్ని కూడా మనకు తెలియజేయడానికి అయితే ట్రై చేశాడు. ఇన్ఫ్యాక్ట్ వాటిలో ఒకటి ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అవుతున్న విషయాన్ని కూడా మనకు అతను తెలియజేశాడు. ప్రతి ఒక్క కల్చర్లోని కూడా మీరు గమనించినట్టయితే ఫ్లడ్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. చాలామంది వీటిని మిత్స్ అని కొట్టిపడేస్తూ ఉంటారు. వీటిని నమ్మే వాళ్ళకంటే నమ్మని వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే అబ్రహామిక్ రిలీజన్స్లో నోవా ఫ్లడ్ ఉంటుంది, మాయన్స్లో హురికాన్ ఫ్లడ్స్ ఉంటాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ పదం నుంచి హరికేన్ అనే పదం వచ్చింది. హవాయిన్స్కి న్యూ ఫ్లడ్స్ వచ్చాయి. అలాగే సుమేరియన్స్ కూడా గిల్గిమేష్ అనే ఫ్లడ్ కోసం మెన్షన్ చేశారు. అలాగే యూరోప్, ఏషియా, పసిఫిక్ ఐలాండర్స్, అలాగే నేటివ్ అమెరికన్ ట్రైబ్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళ కల్చర్స్లో ఇటువంటి ఫ్లడ్స్ గురించి చాలాసార్లు మెన్షన్ చేశారు. అండ్ ప్రతిసారి కూడా ఒక గ్రేట్ ఫ్లడ్ రావడం అండ్ ఆ టైంలో ఉన్న సివిలైజేషన్స్ అన్నీ కూడా కంప్లీట్గా అంతరించిపోవడం, మళ్ళీ కొత్త సివిలైజేషన్స్ ఫామ్ అవడం, ఇదంతా కూడా జరిగింది. అయితే ఒక ఫ్లడ్ అంటే మిత్ అనుకోవచ్చు, 2 ఫ్లడ్స్ అంటే మిత్ అనుకోవచ్చు. చరిత్ర మొత్తంగా చూసుకున్నట్టయితే మొత్తంగా 40 ఫ్లడ్స్ ఉన్నాయి. సో 40 ఫ్లడ్ మిత్స్ అయితే ఉండవు కదా. సో డెఫినెట్గా ఇది మిత్ కంటే ఫ్యాక్ట్ అయ్యే ఛాన్సే చాలా ఎక్కువగానే కనబడుతోంది. ఇన్ఫ్యాక్ట్ మనం ఇంతకు ముందు కూడా ఫ్లడ్స్ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. కానీ కొన్ని
ఫ్లడ్స్ మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్లడ్స్. అండ్ థామస్ ఇక్కడ చెప్పిన వాటిలో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మనం అనుకుంటున్నట్టుగా గ్రేట్ ఫ్లడ్ వచ్చి 11,500 సంవత్సరాలు కాదు, 6,500 సంవత్సరాలు మాత్రమే అవుతుందని తెలియజేశాడు. అంటే 6,500 ఇయర్స్ ఎగో ఒక గ్రేట్ ఫ్లడ్ వచ్చింది అని తెలియజేశాడు. అండ్ 1960స్లో పెద్దగా అవకాశం కూడా లేదు కాబట్టి అతను ప్రూవ్ చేయలేకపోయాడు. బట్ రీసెంట్ టైమ్స్లో దానికి ఒక ప్రూఫ్ దొరికింది. ఆర్కియాలజిస్టులు ఏమని తెలియజేశారంటే, గున్యూ అనే ఒక ఫ్లడ్ చైనాలో వచ్చింది అని తెలియజేశారు. ఇది ఒక గ్రేట్ ఫ్లడ్కి ఎవిడెన్స్గా నిలిచింది. ఇన్ఫ్యాక్ట్ మెడిటేరియన్ మరియు బ్లాక్ సీ ఏరియాస్లో కూడా ఫ్లడ్స్ వచ్చినట్టుగా చాలామంది శాస్త్రవేత్తలు తెలియజేశారు. అవి కూడా 6,500 ఇయర్స్ నుంచి 7,000 ఇయర్స్ ఎక్కువ జరిగినట్టుగానే శాస్త్రవేత్తలు తెలియజేశారు. అండ్ రీసెంట్గా కొంతమంది శాస్త్రవేత్తలు తెలియజేసిన విషయం ఏంటి అంటే, 11,500 సంవత్సరాల క్రితం ఒక ఫ్లడ్ వచ్చింది, 11,500 సంవత్సరాల క్రితం ఇంకొక ఫ్లడ్ వచ్చింది. అండ్ ఆ టైం లైన్ ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే 6,500 సంవత్సరాల క్రితం వచ్చే అవకాశం ఎక్కువగానే కనబడుతోందని అయితే శాస్త్రవేత్తలు తెలియజేశారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ 18,500 సంవత్సరాల క్రితం వచ్చిన ఆ ఫ్లడ్ టైంలోనే బెరింగ్ ల్యాండ్ బ్రిడ్జ్ కంప్లీట్గా నీటి లోపల వెళ్ళిపోయింది. దానికి ముందు 29,000 సంవత్సరాల క్రితం విస్కాన్సిన్ గ్లేషియల్ పీరియడ్ కంప్లీట్గా ఎండ్ అయిపోయింది. దానికి ముందు 43,800 ఇయర్స్ క్రితం గ్లోబల్ ఫ్లడ్స్ అయితే వచ్చాయి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, అవన్నీ కూడా జరిగినట్టుగా మనకు తెలుసు, కానీ అవన్నీ జరిగాయి అంటే ఒక అడ్వాన్స్డ్ సివిలైజేషన్ అక్కడ ఉంది. ఆ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ని ఆ ఫ్లడ్స్ అంతం చేసేసి మళ్ళీ కొత్త సివిలైజేషన్ ఫామ్ అయ్యేటట్టుగా చేశాయి. అయితే మెయిన్ స్ట్రీమ్ ఆర్కియాలజీ మరియు ప్యాలెంటాలజీ వాళ్ళు ఏమని తెలియజేస్తూ ఉంటారంటే, ఫస్ట్ సివిలైజేషన్ ఎమర్జ్ అయింది మెసొపటోమియాలో 6,500 సంవత్సరాల క్రితం అని తెలియజేశారు. సో అది ఒక రీబూట్ అనుకున్నట్టయితే డెఫినెట్గా మనం అందరం కూడా ఇప్పటివరకు రాంగ్ ఇన్ఫర్మేషన్ని చదువుకుంటూ దాన్నే మనం నిజమని నమ్మేస్తున్నట్టే. ఎందుకంటే మనం అందరం కూడా గ్రేట్ స్పింక్స్ యొక్క బేస్ని కనుక గమనించినట్టయితే దాని మీద మనకి చాలా ప్యాటర్న్స్ కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఆ ప్రాంతంలో చాలా పెద్ద సంఖ్యలో వాటర్ రన్ అయినట్టుగా మనకైతే తెలియజేస్తూ ఉన్నాయి. అండ్ అది కూడా చాలా అంటే చాలా వేగంగా రన్ అవుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఒకవేళ వాటర్ ఎరోజన్ స్పింక్స్ మీద కనుక జరిగినట్టయితే, స్పింక్స్ ఆ లాస్ట్ ఫ్లడ్ అయిన 6,500 ఇయర్స్ ఎగో కంటే ముందే దాన్ని క్రియేట్ చేసి ఉండాలి కదా. అంటే ఈజిప్టియన్ సివిలైజేషన్ స్టార్ట్ అవ్వడానికంటే ముందే స్పింక్స్ నిర్మింపబడిందా? బేసిక్గా ఆర్కియాలజిస్టులు ఈ ఐడియాని అసలు ఏమాత్రం ఇష్టపడట్లేదు. అండ్ స్పింక్స్ 10,000 సంవత్సరాల క్రితమే నిర్మింపబడిందంటే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా అయితే లేరు. కానీ ఈ క్యాటక్లిస్మిక్ పోల్ షిఫ్ట్కి సంబంధించిన ఇంకొక ఎవిడెన్స్ కూడా ఉంది. మెయిన్గా ఒక గ్రేట్ మడ్ ఫ్లడ్ గురించి, ఒక సంకెన్ కాంటినెంట్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అదే అట్లాంటిస్ గురించి కూడా మనం చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. చాన్ థామస్ తన పుస్తకంలో మరొక విషయం కూడా తెలియజేశాడు. అదేంటి అంటే, ప్లాటో మనకందరికీ కూడా తన యొక్క పుస్తకాలలో అట్లాంటిస్ గురించి తెలియజేశాడు కదా. అది ఒక అడ్వాన్స్డ్ యూటోపియన్ సొసైటీ, అది కూడా ఒక క్యాటక్లిజం కారణంగా నాశనం అయిపోయిందని తెలియజేశారు కదా. అయితే ఇప్పటికీ కూడా అట్లాంటిస్ అనేది ఉన్నది అనడానికి ఎవరి దగ్గర ఆధారం లేవనుకోండి. కాకపోతే చాలామంది అది నిజంగానే జరిగి ఉండొచ్చు అని నమ్ముతున్నారు. దాని గురించి పరిశోధనలు అయితే చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ఒక జియోలాజికల్ ఫీచర్ నార్త్ వెస్ట్ ఆఫ్రికాలో కనబడింది. అదే ద రిచర్డ్ స్ట్రక్చర్. బేసిక్గా దీన్ని ఐ ఆఫ్ ది సహారా అని కూడా పిలుస్తున్నారు. సహారా ఎడారి మధ్యలో ఇదైతే మనకు కనిపిస్తూ ఉంటుంది. దీని యొక్క సైజ్ కానీ షేప్ కానీ ఇవన్నీ కూడా ప్లాటో చెప్పిన అట్లాంటిస్తో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్లాటో చెప్పింది ఏంటంటే, అట్లాంటిస్లో కాన్సెంట్రిక్ రింగ్స్ ఉంటాయి, మధ్యలో వాటర్ వే ఫ్లోయింగ్ ఉంటుందని తెలియజేశాడు. ఇన్ఫ్యాక్ట్ అట్లాంటిస్ బిలీవర్స్ కూడా ఇది డెఫినెట్గా అట్లాంటిస్ అయి ఉండొచ్చు అని నమ్ముతున్నారు. కాకపోతే ఇది మ్యాన్ మేడ్ స్ట్రక్చరా లేదంటే న్యాచురల్ ఫార్మేషన్ అనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది. అయితే ఈ ఐ ఆఫ్ ది సహారాకి దగ్గరలో ఒక అద్భుతమైన విషయం బయటపడింది. ఇన్ఫ్యాక్ట్ ఈ భూమి మీద చాలా ప్రాంతాలలో అది కనబడింది, కానీ ఆ ప్రాంతంలో కనబడడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. అవి ఏంటి అంటే పెద్ద పెద్ద రిప్పుల్స్. బేసిక్గా అవి చూడడానికి ఏదో పెద్ద పర్వతాల లాగే కనిపిస్తూ ఉంటాయి, కానీ అవన్నీ కూడా వాటర్ ఫ్లో కారణంగా క్రియేట్ అయిన రిపుల్స్. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొన్నిటి యొక్క ఎత్తు లోతు 50 అడుగుల వరకు ఉంటుంది. అంటే ఒక 5 స్టోరీ బిల్డింగ్ అంతా అనేది చెప్పొచ్చు. ఇదంతా కూడా వాటర్ కారణంగానే క్రియేట్ అయింది. దీని గురించి కొంతమంది శాస్త్రవేత్తలు ఏమని చెబుతూ ఉంటారంటే, డెఫినెట్గా ఈ ప్రాంతంలో చాలా పెద్ద స్థాయిలో సునామీ వంటిది కానీ లేదంటే ఫ్లడ్స్ వంటివి కానీ వచ్చి ఉండొచ్చు. దాని కారణంగానే ఇవి క్రియేట్ అయ్యి ఉంటాయి. లేదంటే ఇటువంటివి క్రియేట్ అవ్వడం అంత ఈజీగా జరిగేదైతే కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడికి వచ్చిన సునామీ చాలా అంటే చాలా పెద్దది. ఒక సెకండ్కి 2 నుంచి 300 మిలియన్ క్యూబిక్ ఫీట్ ఆఫ్ వాటర్ ఇక్కడ ఫ్లో అయి ఉండొచ్చు. అది చాలా అంటే చాలా పెద్ద వాటర్. దాని కారణంగానే ఇది ఇలా జరిగిందని అయితే వాళ్ళు అభిప్రాయపడుతున్నారు.
సరే, ఈ డిజాస్టర్ కారణంగా అట్లాంటిస్ నాశనం అయిపోయింది అనుకుందాం. బట్ ఈ డిజాస్టర్ కారణంగా కేవలం అట్లాంటిస్ మాత్రమే నాశనం అయిందా, ఇంకా వేరే ఏమైనా కూడా ఉన్నాయా? ఈ ప్రపంచంలో మనం మరొక వైపు చూసినట్టయితే మనకు ఒక లాస్ట్ కాంటినెంట్ కనబడుతూ ఉంటుంది. దాని పేరు ద ల్యాండ్ ఆఫ్ మ్యూ. దీన్ని మొట్టమొదటిగా చెప్పింది అగస్టస్ లీ ప్లాంగియన్ అనే పర్సన్. అండ్ ఆ తర్వాత దీని గురించి ఎక్కువగా ఆలోచించిన వ్యక్తి పేరు జేమ్స్ చర్చ్వర్డ్. వీళ్ళిద్దరూ కూడా వేరు వేరు పుస్తకాలను తీసుకున్నారు. మాయాకి చెందినవి, ఇండియాకి చెందినవి, వీటన్నిటిని కూడా తీసుకొని ఈ మ్యూ అనే ఒక లాస్ట్ కాంటినెంట్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకు అందించారు. అండ్ వాళ్ళు ఏమని చెబుతూ వచ్చారంటే ఇది చాలా అంటే చాలా పెద్ద కాంటినెంట్. ఇది పసిఫిక్ ఓషన్ యొక్క మధ్య భాగంలో ఉంటుంది. అండ్ నార్త్ భాగంలో హవాయిన్ రీచ్ అవుతూ ఉంటుంది, సౌత్ భాగంలో ఈస్టర్ ఐలాండ్ రీచ్ అవుతూ ఉంటుంది, అండ్ ఇన్ఫ్యాక్ట్ జాపనీస్ ఐలాండ్స్ని కూడా ఇది టచ్ చేస్తూ ఉంటుందని అయితే వాళ్ళు తెలియజేశారు. జేమ్స్ బ్రామ్వెల్ మరియు విలియం స్కాట్ ఎలియట్ అనే ఒక ఇద్దరు వ్యక్తులు దీని గురించి చాలా పరిశోధనలు చేశారు. వాళ్ళు కూడా ఏమని చెప్పారంటే ఈ కాంటినెంట్ క్యాటక్లిజం కారణంగా డిస్ట్రాయ్ అయింది, అది కూడా 11,500 సంవత్సరాల క్రితమని తెలియజేశారు. సో సేమ్ డేట్ మళ్ళీ కూడా. అండ్ జపాన్ యొక్క తీర ప్రాంతానికి దగ్గరలో మనకి యొనాగుని మాన్యుమెంట్ అనే ఒక అండర్ వాటర్ రూన్ అయితే కనబడింది. అంతేకాకుండా నాన్ మెడాల్ అని పిలువబడే ఒక సివిలైజేషన్కి సంబంధించిన ఎవిడెన్స్ కూడా కనబడింది. నేను ఈ వీడియో పెట్టడానికి ఒక రోజు ముందే ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను నాన్ మెడాల్ గురించి. ఒకవేళ ఎవరైనా చూడకపోయినట్టయితే దాన్ని కూడా చూడండి. అండ్ ఇది ఆ మ్యూ కాంటినెంట్ యొక్క సౌత్ పార్ట్ అయి ఉండొచ్చని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఈ నాన్ మెడాల్ ప్రాంతంలో చాలా పెద్ద సంఖ్యలో రాక్స్తో కూడుకున్న స్ట్రక్చర్స్ అయితే ఉంటాయి. వాటిని ఎవరు నిర్మించారు, ఎందుకు నిర్మించారు అనేది ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. దాని చుట్టూ చాలా కర్సెస్ కూడా ఉన్నాయని అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. బట్ ఎవరు నిర్మించినప్పటికీ కూడా వాళ్ళు చాలా హైలీ అడ్వాన్స్డ్ పీపుల్. రీసెంట్గా రాడార్ ఇమేజింగ్ ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటంటే ఆ నాన్ మెడాల్లో ఆర్టిఫిషియల్ ఇరిగేట్ పేషెంట్ సిస్టమ్ కూడా ఉంది. సో డెఫినెట్గా ఆ ప్రాంతంలో అన్ని రకాల సిస్టమ్స్ కూడా ఉన్నాయి. అంత ఏర్పాటు చేయాలి అంటే అప్పట్లో వాళ్ళు చాలా హై లెవెల్ టెక్నాలజీని అయితే కలిగి ఉండాలి. అలాగే మనం ఈస్టర్ ఐలాండ్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇది మ్యూ యొక్క ఈస్టర్న్ పార్ట్లో ఉంటుంది కదా. అండ్ ఇక్కడ కూడా క్యాటక్లిజంకి సంబంధించిన ఎవిడెన్స్ అయితే కనబడుతూ ఉంటాయి. అక్కడ మనకి మోవాయ్ స్టాట్యూస్ అనేవి కనబడుతూ ఉంటాయి. అంటే తలలు కనిపిస్తూ ఉంటాయి కదా ఈస్టర్న్ ఐలాండ్లో అవి. అయితే ఇవి సుమారుగా 1000కి పైగానే ఉంటాయి. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆ ఈస్టర్ ఐలాండ్లో మనకి పైకి తలలు కనిపిస్తూ ఉంటాయి, కానీ అండర్ గ్రౌండ్లో యాక్చువల్గా వాటి యొక్క బాడీస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎవరైతే వీటిని నిర్మించారో వాళ్ళు వాటి యొక్క శరీరాలను పూర్తిగా కప్పెట్టేసి తలని మాత్రమే బయటకు ఓపెన్ చేసి ఉండుండొచ్చు. సుమారుగా 30 అడుగుల ఎత్తున్న ఆ విగ్రహాలలో కేవలం తలని మాత్రమే బయటకు ఉంచారు. అంటే 80 టన్నుల స్టాట్యూస్. వాటిని అలా బరీ చేయడం కూడా అంత ఈజీ ఏమీ కాదు. సరే, ఎంత కష్టమైనా చెమట వచ్చి వాటన్నిటిని కూడా సమాధి చేశారనుకుందాం. రెండో ఆప్షన్ ఏంటంటే ఆ స్టాట్యూస్ అన్ని కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ పైనే ఉండేవి. కాకపోతే ఒక పర్టికులర్ టైంలో వాటిని ఏదో పూర్తిగా అలా బరీ చేసేసి కేవలం తలను మాత్రమే బయటకు మిగిల్చింది. సో ఫస్ట్ ఆప్షన్ జరిగే అవకాశం లేదు. ఎందుకంటే అంత కష్టపడి అంత భారీ స్టాట్యూస్ తయారు చేసిన తర్వాత వాటిలో కేవలం తలలు మాత్రమే బయటకు ఉంచి శరీరాలను ఎందుకని వాళ్ళు కప్పెడతారు చెప్పండి. అండ్ ఈస్టర్ ఐలాండ్ విషయానికి వచ్చినట్టయితే అదొక చిన్న ఐలాండ్, సముద్రం మధ్య భాగంలో ఉంటుంది. అక్కడ నుంచి దూరంగా వెళ్ళడానికి దరిదాపుల్లో కూడా ఎక్కడ హ్యూమన్ సెటిల్మెంట్ అనేది లేదు. అయితే అప్పట్లోనే 12,000 మంది ప్రజలు ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు. మరి వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అసలు అక్కడికి? మెయిన్ స్ట్రీమ్ ఆంథ్రోపాలజీ వాళ్ళు ఏమని చెబుతూ ఉంటారంటే పాలినేషియా నుంచి చాలామంది ప్రజలు మేబీ ఒక కెనాన్ తీసుకొని ఈ ప్రాంతానికి వచ్చి ఉండొచ్చు. అండ్ సుమారుగా 1000 మైళ్ళ దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి ఎందుకని వాళ్ళందరూ వస్తారనేది ఒక చిక్కుముడి. కాకపోతే ఎవరి దగ్గర కూడా ఆ చిక్కుముడిని విప్పడానికి కావాల్సిన జవాబు అయితే లేదు. అయితే సో వాళ్ళందరూ కూడా ఎన్నో సముద్రాలు దాటి వచ్చారని చెబుతున్నారు. కానీ నిజంగానే మ్యూ అనే ఒక కాంటినెంట్ కనుక ఉన్నట్టయితే వాళ్ళందరూ కూడా సముద్రాలు దాటి రావాల్సిన అవసరం ఏముంది, మొత్తం నేల మీదే వచ్చేయచ్చు. కాకపోతే ఇక్కడ ఇంకొక థియరీ కూడా ఉంది. పాలినేషియన్ లాంగ్వేజెస్ చాలా సిమిలారిటీస్ని కలిగి ఉంటాయి గ్రీక్ లాంగ్వేజెస్తో. అలాగే ఈస్టర్ ఐలాండ్లో కూడా ఒక భగవంతుడిని పూజిస్తూ ఉంటారు. అండ్ ఆ భగవంతుడు ఈజిప్టియన్ సన్ గాడ్ అయిన రాతో ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ కనెక్షన్స్ అనేవి, ఈ సిమిలారిటీస్ అనేవి కేవలం ఇక్కడే ఆగిపోలేదు. గ్రీక్, ఈజిప్టియన్, ఈవెన్ ఇండియన్ గాడ్స్తో, ఇండియన్ కల్చర్స్తో కూడా దీనికి సంబంధించి కొన్ని కనెక్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇదంతా కూడా ఒక చైన్ లింక్లా కనబడుతోంది. అండ్ ఇదంతా కూడా అక్కడ ఒక సైక్లికల్ క్యాటక్లిజం జరిగిందనడానికి ఒక ఎవిడెన్స్గా నిలుస్తోంది. అయితే ఇక్కడ ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్స్ ఏంటంటే హౌ అండ్ వెన్. ఆఫ్ కోర్స్ ఈ ప్రశ్నలకి ప్రస్తుతానికి ఎవరి దగ్గర కూడా సమాధానం అయితే లేదు. డాక్టర్ జాన్ థామస్ అనే ఒక వ్యక్తి కంటిన్యూస్గా ఒక విషయాన్ని అయితే మనకు తెలియజేస్తూ వచ్చాడు. అదేంటంటే ఒక గ్లోబల్ క్యాటక్లిజం భవిష్యత్తులో కూడా రాబోతోంది అని తెలియజేశాడు.
బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మేబీ మనకి కొంత క్లారిటీ అయితే రావచ్చు. ఆడమ్ అండ్ ఈవ్ స్టోరీలో థామస్ ఒక డయాగ్రామ్ని కూడా మనకి అందించాడు. దాంట్లో ఎర్త్ యొక్క క్రాస్ సెక్షన్ గురించి మనకు తెలియజేశాడు. అండ్ అంతేకాకుండా ఆ క్యాటక్లిజం యొక్క ప్రాసెస్ గురించి కూడా మనకు తెలియజేశాడు. ఇక్కడ ఎర్త్ యొక్క క్రాస్ సెక్షన్ని చూపిస్తూ అతను ఏమని తెలియజేశారంటే, ఫ్రంట్ కవర్ యొక్క లోపల భాగంలో మనం 2 మోల్టన్ లేయర్స్ని అయితే చూస్తున్నాం. అంటే 2 ఆరెంజ్ వన్స్ని చూస్తున్నాం కదా మనం. అందులో మొదటిది కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే అది చాలా థిన్ మోల్టన్ లేయర్. అది కేవలం భూమి యొక్క సర్ఫేస్ నుంచి 60 మైళ్ళ లోతులోనే మనకు కనబడుతూ ఉంటుంది. ఆ తర్వాత మరొక 60 మైళ్ళ వరకు అది అలా కొనసాగిన తర్వాత 120 మైళ్ళకు వచ్చినట్టయితే అలాంటి ఆనవాళ్ళు ఏమీ కనబడట్లేదు. మళ్ళీ 1800 మైళ్ళ లోతుకు కనుక మనం వెళ్ళినట్టయితే అక్కడ మళ్ళీ మాల్టన్ లేయర్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఆ ప్రాంతంలో మనకి మ్యాంటల్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ అది మరొక 1300 మైళ్ళ లోతు వరకు అలా కొనసాగుతూ ఉంటుంది. అండ్ సేస్మాలజీ మనకు తెలియజేస్తున్న విషయం ఏంటి అంటే 2 ఆరెంజ్ లేయర్స్ కూడా ఆల్రెడీ మోల్ట్ అయిపోయాయి. అండ్ అంతేకాకుండా 2500 డిగ్రీల ఫారెన్హీట్ని కూడా అవి కలిగి ఉన్నాయని అయితే వాళ్ళు తెలియజేస్తూ వచ్చారు. సో డాక్టర్ థామస్ అనే వ్యక్తి ఈ సెస్మిక్ యాక్టివిటీని కేవలం ఏదో ఒక ప్రాంతంలోనే కాకుండా భూమి మొత్తంగాను ప్రిడిక్ట్ చేశాడు. అతను ఎర్త్ యొక్క ఎలక్ట్రికల్ మరియు మ్యాగ్నెటిక్ స్ట్రక్చర్ ఆధారంగా కొన్ని లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని అవి ఏ ప్రాంతంలో సాలిడ్గా ఉన్నాయి, ఏ ప్రాంతంలో వీక్గా ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకొని దాని ఆధారంగా ఈ ప్రాబ్లం మళ్ళీ ఎప్పుడు రిపీట్ అయ్యే అవకాశం ఉంది అనేది అయితే మనకు తెలియజేశాడు. అతను ఏమని చెప్పాడంటే, భూమి ఎప్పటి వరకు అయితే మ్యాగ్నెటిక్ మరియు ఎలక్ట్రిక్ స్ట్రక్చర్ని మెయింటైన్ చేస్తుందో అప్పటి వరకు అది ఆర్డర్లోనే ఉంటుంది అండ్ దాని యొక్క నార్మల్ యాక్సిస్లోనే తిరుగుతూ ఉంటుంది. బట్ కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి ఈ మ్యాగ్నెటిక్ మరియు ఎలక్ట్రికల్ ఆర్డర్నెస్ అనేది కొంచెం తప్పుతూ ఉంటుంది. ఆ టైంలో భూమి యొక్క లోపల భాగంలో ఉన్న షాలో మోల్టన్ లేయర్ ఏదైతే ఉంటుందో అది డిస్ఆర్గనైజ్ అవుతుంది. అండ్ ఆ టైంలో ఆ మోల్టన్ లేయర్ ఒక లూబ్రికెంట్లా పనిచేస్తూ ఉంటుంది ఐస్ క్యాప్స్ కోసం. అవేమో ఎర్త్ యొక్క ఇంటీరియర్లో ఉన్న షెల్ మొత్తాన్ని కూడా బయటకు తీస్తూ ఉంటాయి. ఈ టైంలో ఐస్ క్యాప్స్ షిఫ్ట్ అవుతూ ఉంటాయి. సుమారుగా 90 డిగ్రీస్ వరకు షిఫ్ట్ అవుతూ ఉంటాయి. అది చాలా అంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితులకైతే దారితీస్తుంది అని అయితే అతను అభిప్రాయపడ్డాడు. అండ్ ఎర్త్ యొక్క క్రస్ట్ భాగంలో ఉన్న సాలిడ్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో అది లిక్విడ్గా మారిపోతుంది. అండ్ ఆ తర్వాత ల్యాండ్ మాసెస్ అన్నీ కూడా కంప్లీట్గా మూవ్ అయిపోతూ ఉంటాయి. అప్పుడు ఎర్త్ యొక్క యాక్సిస్ కంప్లీట్గా షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా జియోగ్రాఫికల్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా కంప్లీట్గా మారిపోతాయి. అండ్ అట్మాస్ఫియర్ ఏదైతే భూమి మీద ఉంటుందో అలాగే సముద్రాలలో ఉంటుందో అది అసలు ఏమాత్రం షిఫ్ట్ అవ్వదు. కాకపోతే అది వెస్ట్ నుంచి ఈస్ట్కి మూవ్ అవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఆ టైంలో ఈక్వేటర్ దగ్గర దాని యొక్క వేగం గంటకి 1037 మైళ్ళ వరకు ఉంటుంది. సో షెల్ డెఫినెట్గా పోల్స్ని షిఫ్ట్ చేస్తూ ఉంటుంది ఆ టైంలో. సో డెఫినెట్గా విండ్స్, ఓషన్స్ అన్నీ కూడా ఈస్ట్ వైపుగా మూవ్ అయ్యి మొత్తం భూమి మీద ఉన్న నగరాలన్నింటినీ కూడా నాశనం చేసేస్తూ ఉంటాయి. విండ్స్ కూడా భూమి మీద ఉన్న నగరాలన్నింటినీ కూడా నాశనం చేసేస్తాయి. మనిషి సృష్టించిన ప్రతి ఒక్క దాన్ని మనిషితో పాటుగా నాశనం చేసేస్తూ ఉంటుందన్నమాట. బేసిక్గా ఇది అక్కడ ఉన్న మొత్తం ప్రాసెస్ అంతా కూడా. అయితే థామస్ తన యొక్క ప్రెడిక్షన్ని 1993లో అప్గ్రేడ్ చేశాడు. అంటే ఇదంతా కూడా ఎప్పుడు జరగచ్చు అనే విషయం మీద మనకు క్లారిటీ ఇచ్చాడు. ఈ షిఫ్ట్ 2000 సంవత్సరంలోనే జరగచ్చని తెలియజేశాడు. కాకపోతే 2000 సంవత్సరం దాటేసి సుమారుగా 22 సంవత్సరాలు అవుతుంది, 23 సంవత్సరాలు కూడా అయిపోతుంది. కాకపోతే ఇంకా జరగలేదు. ఇన్ఫాక్ట్ అతను ఏమని మెన్షన్ చేశాడంటే నాస్ట్రాడమస్ కానీ ఎడ్గర్ కేసీ కానీ సేమ్ కైండ్ ఆఫ్ ప్రిడిక్షన్ చేశారు అని కూడా అతను తెలియజేశాడు. అంటే మనం ఇప్పుడు ప్రస్తుతానికైతే డ్యూలో ఉన్నట్టు, అంటే అది ఎప్పుడైనా జరగచ్చు, ఏ టైంలో అయినా సరే జరగచ్చు. అయితే ఈ యాడమ్ అండ్ ఈవ్ స్టోరీకి సంబంధించి కొన్ని బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి. అంటే బుక్ మొత్తాన్ని చదివినా కూడా పెద్దగా ఉపయోగం ఉండదు, మెయిన్ పాయింట్సే చాలా ఇంపార్టెంట్ అనిపిస్తూ ఉంటాయి మనకి. అయితే చాలామంది శాస్త్రవేత్తలు దీన్ని ఎందుకని వ్యతిరేకిస్తూ ఉంటారంటే ఇందులో ఉన్నవి కొన్ని రాంగ్ అనాలిసిస్లు కూడా ఉన్నాయి. అంటే అంతకుముందు ఇంటర్నెట్లో వచ్చిన ఆర్టికల్స్, ఇంటర్నెట్లో వచ్చిన బుక్స్, ఇంటర్నెట్లో వచ్చిన వీడియోస్ ఆధారంగా కూడా దీంట్లో కొంత ఇన్ఫర్మేషన్ పెట్టబడింది. అండ్ ఈ పుస్తకానికి సంబంధించి ఉన్న ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాన్ థామస్ అనేది అతని యొక్క అసలైన పేరు కాదు. ఎందుకంటే అతను చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు కాబట్టి అతను వేరే ఏదో పేరు పెట్టాడని చెప్పారు. బట్ నిజంగానే అతని పేరు చాన్ థామసే. కాకపోతే చాన్ అనేది అతని యొక్క నిక్ నేమ్. అతని యొక్క అసలు పేరు జాన్ సి పవర్స్ థామస్. ఇతను మిసోరీలో జన్మించాడు 1920లో. 1998 సంవత్సరంలో 78 ఏళ్ల వయసులో అతను చనిపోయాడు. అతనికి పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇన్ఫాక్ట్ అతను ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్. అతను మెక్డానల్డ్ డగ్లస్ తరపున పనిచేశాడు. అతను ఒక యూఎఫ్ఓ ఎక్స్పర్ట్ కూడా 1990స్లో. అండ్ అతను జానీ క్యార్సన్లో ఏప్రిల్ 7, 1965లో కూడా ఉన్నాడు అతను. సో బేసిక్గా ఇతని యొక్క స్టోరీ ఏదో ఒక చోట కాదు, చాలా చోట్ల లింక్ అప్ అయి ఉంటుంది. డాక్టర్ థామస్ చాలా పుస్తకాలు రాశాడు దీంతో పాటుగా. అండ్ ఇన్ఫాక్ట్ అందులో అతను ఈఎస్పీల గురించి, యూఎఫ్ఓల గురించి,
అండ్ ఇన్ఫాక్ట్ చైల్డ్ బర్త్ గురించి కూడా అతను పుస్తకాలను అయితే రాశాడు. సో చైల్డ్ బర్త్కి అతనికి ఏంటి సంబంధం అంటే అతనికి తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా పుస్తకాల రూపంలో రాసుకుంటూ వెళ్ళిపోయాడు. అండ్ ఈ పుస్తకం గురించి ఉన్న ఇంకొక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ పుస్తకం 284 పేజెస్, కానీ సిఐఏ వాళ్ళు 57 పేజెస్ మాత్రమే డీక్లాసిఫై చేశారు, మిగతావన్నీ కూడా వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారని చెబుతూ ఉంటారు. బట్ అది కూడా వాస్తవం కాదని తర్వాత తెలిసింది. ఈ పుస్తకంలో అసలు యాక్చువల్గా ఉండేది కూడా 57 పేజీలే. ఎందుకంటే టేబుల్ ఆఫ్ కంటెంట్స్లో కంక్లూషన్ పేజ్ నెంబర్ 45 దగ్గర వచ్చింది. అంటే ఇంకా సిఐఏ వాళ్ళు వాళ్ళ దగ్గర ఏమీ దాచుకోలేదు, ఆ 57 పేజెస్ పుస్తకాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచేశారు. కాకపోతే బయటకు రూమర్ ఏమైనా వచ్చిందంటే పేజ్ 8, పేజ్ 18, పేజ్ 20 ఇవన్నీ కూడా మిస్సింగ్గా కనబడుతున్నాయి కదా. ఈ మిస్సింగ్ పేజెస్ అన్నింటినీ కూడా సిఏఏ తమ దగ్గర దాచుకుందని చెబుతూ ఉంటారు. బట్ అది కూడా వాస్తవం కాదు. ఒరిజినల్ పుస్తకంలో కూడా అవన్నీ కూడా కావాలని బ్లాంక్గా వదిలేయడం జరిగింది. ఒక కాపీని బయటకు రిలీజ్ చేశారు కొంతమంది, అది ఒరిజినల్ కాపీయే, బట్ దాంట్లో ఆ పేజెస్ అన్నీ కూడా కావాలనే బ్లాంక్గా వదిలేయడం జరిగింది. సో సిఐఏ వాళ్ళు అయితే మాత్రం ఏది కూడా వాళ్ళ దగ్గర దాచుకోలేదు. కాకపోతే వాళ్ళు రిలీజ్ చేసిన డాక్యుమెంట్లో పనికొచ్చే ఇన్ఫర్మేషన్తో పాటుగా పనికిమాలిన ఇన్ఫర్మేషన్స్ కూడా ఎవరో కావాలని యాడ్ చేసి మరీ పెట్టినట్టుగా కనబడుతోంది. బట్ ఎందుకు అలా చేశారనేది మాత్రం ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. అయితే ఈ పుస్తకాన్ని క్లాసిఫై చేసే టైంకి థామస్ మెక్డానల్డ్ డగ్లస్లో పనిచేస్తున్నాడు, ఒక యూఎఫ్ఓ మరియు యాంటీ గ్రావిటీ టెక్నాలజీ ఎక్స్పర్ట్గా. అలాగే అతను బెల్ ల్యాబ్స్లో ప్రాజెక్ట్ ఇంజనీర్గా కూడా పనిచేశాడు. ఆ తర్వాత మిసైల్ గైడెన్స్ సిస్టమ్ మీద. ఇతను చాలా హైలీ ఇంటెలిజెంట్, కానీ ప్రాబ్లం ఏంటంటే అతను ఎసెంట్రిక్. అంటే తను ఏదేదో చూసి అదే నిజమని నమ్మేసి దాన్ని బట్టి అతను ఒక రిపోర్ట్ తయారు చేసి దాన్ని ప్రపంచం ముందుంచి అది నిజమని నమ్మించడానికి ట్రై చేశాడు. ఇన్ఫాక్ట్ అతను పుస్తకాన్ని కూడా కంప్లీట్గా బ్యాన్ చేయలేదు, కేవలం ఆ ఒక్క డాక్యుమెంట్ని మాత్రమే బ్యాన్ చేశారు. మిగతావన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా బయటే ఉన్నాయి. 1971 నుంచి 1973 మధ్యలో అతను 2 సార్లు వాటికి సంబంధించిన ఫాలో అప్స్ కూడా ఇచ్చాడు. వాటిని కూడా ఎవరు ఆపలేదు, ఆ పుస్తకాలు సర్క్యులేషన్లోనే ఉన్నాయి, వాటిని క్లాసిఫై చేయలేదు. సో థామస్కి కూడా తెలుసు ఆ పుస్తకాలు బ్యాన్ చేయబడలేదని. కాకపోతే ఏంటంటే ఏదో హైప్ అయితే క్రియేట్ అయింది కదా అని అతను కూడా దాని గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. అయితే బేసిక్గా ఇతని యొక్క ఐడియాస్ అన్నీ కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోబడ్డమని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, లైక్ హ్యాప్గుడ్, ఇమాన్యుయల్ వెలిస్కోవస్కీ, అలాగే మరికొంతమంది యొక్క ఫేవరెట్ టాపిక్స్లోని ఇతని యొక్క ఫేవరెట్ పార్ట్స్ని తీసుకొని వాటన్నింటినీ కలిపి ఒక థియరీని అయితే క్రియేట్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్యాప్స్ నాకింగ్ ద ఎర్త్ ఆఫ్ యాక్సిస్, ఈ కాన్సెప్ట్ ఎక్కడ తెలుసా? హ్యాప్గుడ్ యొక్క ఫస్ట్ బుక్లోది. దాన్ని తీసుకొని ఇతను తన యొక్క పుస్తకంలో మెన్షన్ చేశాడు. కానీ తర్వాత హ్యాప్గుడ్ ఇంకో పుస్తకం రిలీజ్ చేశాడని చెప్పాను కదా, దాంట్లో తన మొదటి పుస్తకంలో తను చెప్పిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అని అతనే ఒప్పుకున్నాడు. కానీ థామస్ మాత్రం అతను చెప్పిన మొదటి ఐడియాకే స్టిక్ అయిపోయి ఉండిపోయాడు. అదే వచ్చిన ప్రాబ్లం అంతా కూడా. అలాగే ఎర్త్ యొక్క మ్యాగ్నెటిజం మరియు ఎలక్ట్రిసిటీ విషయంలో కూడా అతను ఏవైతే చెప్పాడో వాటికి ఎటువంటి ఎవిడెన్స్ని కూడా ప్రొవైడ్ చేయలేదు. అంతేకాదు ఐస్ కోర్ శాంపిల్స్ గురించి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో దానికి కూడా అతని దగ్గర ఎవిడెన్స్ లేదు. శాస్త్రవేత్తల దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి? అంటార్టికా మీద ఐస్ అట్లీస్ట్ 1.5 మిలియన్ సంవత్సరాల నుంచి అలాగే ఉంది. అండ్ వెస్టర్న్ సైడ్ గురించి మనకైతే తెలియదు, కానీ అట్లీస్ట్ అంటార్టికా గురించి అయితే మన దగ్గర ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ అతను చెబుతుందేమో కంప్లీట్గా రాంగ్ వేలో ఉంది. తర్వాత చాన్ థామస్ ఇంకొక పుస్తకాన్ని కూడా రిలీజ్ చేశాడు. అంటే తన మొదటి పుస్తకమైన యాడమ్ అండ్ ఈవ్ స్టోరీకి అన్సెన్సార్డ్ డిజిటల్ వెర్షన్ రిలీజ్ చేశాడు. దాంట్లో ఏమైనా కొన్ని అప్డేట్స్ ఏమైనా ఇచ్చాడేమో అని చాలామంది చూశారు. ఏమైనా మిస్టేక్స్ని కరెక్ట్ చేశాడని చూస్తే అందులో కరెక్షన్స్ ఏమీ లేవు, ఎవిడెన్స్లు ఏమీ లేవు. కానీ అందులో ఈఎస్పీ గురించి, యూఎఫ్ఓల గురించి, ఏంజిల్స్ గురించి చాప్టర్స్ అయితే ఉన్నాయి. సో ఆ పుస్తకం ఏ రకంగానూ సైంటిఫిక్గా కనబడదు. ఇన్ఫ్యాక్ట్ అతని బ్రెయిన్లో ఉన్న చెత్త థాట్స్ అన్నింటినీ కూడా ఒక పుస్తకం రూపంలో మార్చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో బేసిక్గా అతను ఏవైతే ముందు రాశాడో అవి కూడా కంప్లీట్గా రాంగే అయి ఉండొచ్చని అయితే చాలామంది అభిప్రాయపడడం మొదలుపెట్టారు. అండ్ డాక్టర్ చాన్ థామస్ని చాలామంది అప్పటి నుంచి హేట్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ బేసిక్ ఇంకొక ప్రాబ్లం ఉంది. అతని యొక్క ఐడియాస్ని సపోర్ట్ చేయడానికి కూడా కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. అతను ఒక సీరియస్ రీసెర్చర్ కాకపోయినప్పటికీ కూడా, అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో చాలా తప్పులు ఉన్నప్పటికీ కూడా అతను ఇచ్చిన వాటిలో కొన్ని ప్రూవెన్ కూడా అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ ఫ్లడ్స్ విషయానికి వచ్చినట్టయితే వాటికి సంబంధించిన ఎవిడెన్సెస్ మనకి చాలా చోట్ల కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఈ ఫ్లడ్స్ పర్టికులర్గా ఓషన్స్ నుంచి రాలేదు, గ్లేషియర్స్ యొక్క ర్యాపిడ్ మెల్టింగ్ నుంచి అయితే వచ్చింది. అండ్ వాటి కారణంగా సునామీలు కూడా క్రియేట్ అయ్యాయి. కొన్ని వేల అడుగుల ఎత్తులో వాటర్ ఫామ్ అయింది. టెంపరేచర్ డ్రాప్స్ కూడా చాలా ఎక్కువగానే జరిగాయి. అండ్ కొన్ని ఇన్స్టెంట్గానే ఫ్రోజ్ అయిపోయాయి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఊలీ మ్యామత్స్ విషయానికి వచ్చినట్టయితే అవి ఫ్రోజ్ అయిపోయాయి, విత్ ఇన్ సెకండ్స్లో ఫ్రోజ్ అయిపోయాయి. అవి ఎలాగైతే ఉన్నాయో అలాగే ఫ్రోజ్ అయిపోయాయి. వాటి నోట్లో ఈవెన్ ఫుడ్ కూడా ఉంది, బట్ అలాగే అవి గడ్డగట్టుకుపోయాయి. సో తింటున్న టైంలో ఇమీడియట్గా గడ్డగట్టుకుపోవడం అంటే ఇతను చెప్పిన ఐడియా ఏదైతే ఉందో అది నిజంగా జరిగితే తప్ప అటువంటి అవకాశమే లేదని అయితే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సో మ్యామత్స్ ఇతని యొక్క ఐడియాని సపోర్ట్ చేస్తున్నాయని కూడా శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.
అలాగే అతను చెప్పిన మరొక పాయింట్ ఏంటంటే సెస్మిక్ యాక్టివిటీ కారణంగా ఎర్త్ యొక్క యాక్సిస్ షిఫ్ట్ అవుతుందని తెలియజేశాడు. అండ్ ఇది కూడా తర్వాత ప్రూవ్ అయింది. నాసా వాళ్ళు రీసెంట్గా ఇండోనేషియన్ ఎర్త్ క్వేక్ ఒకటి 2004లో వచ్చింది. ఆ టైంలో ఒక విషయాన్ని గమనించారు. భూమి యొక్క నార్త్ పోల్ 25 సెంటీమీటర్ల వరకు ఈస్ట్ వైపుకి షిఫ్ట్ అయింది. అండ్ అలాగే ఎర్త్ యొక్క రొటేషన్ కూడా కొంచెం స్పీడ్ అయింది. ఆ రోజు డే లెంత్ 2.7 మైక్రో సెకండ్స్ వరకు తగ్గింది. అలాగే 2010లో చిలీలో కూడా ఒక ఎర్త్ క్వేక్ వచ్చింది. దాని కారణంగా కూడా ఎర్త్ యొక్క యాక్సిస్ షిఫ్ట్ అయింది, డే షార్టన్ అయింది. అలాగే జపాన్లో కూడా ఆ నెక్స్ట్ ఇయర్ అలాగే జరిగింది. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా నిజమే అని అయితే ప్రూవ్ చేసాయి. సో ఎర్త్ క్వేక్స్ కారణంగా ఆబ్వియస్లీ భూమి యొక్క వేగం కొంచెం పెరుగుతూ ఉంటుంది, మూన్ దాన్ని తగ్గిస్తూ ఉంటుంది. సో బ్యాలెన్స్ అయిపోతుంది. సో దీని కారణంగా మనం ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఇప్పుడు మనం కంగారు పడాల్సిన విషయం ఏంటంటే మ్యాగ్నెటిక్ పోల్ షిఫ్ట్ అవుతూ ఉన్నాయి. అదే చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం. ఎర్త్ యొక్క పోల్స్ అనేవి ఫ్లిప్ ఫ్లాప్ ఉంటాయి. అంటే నార్త్ ఏమో సౌత్ అవుతుంది, సౌత్ ఏమో నార్త్ అవుతూ ఉంటుంది. ఇది మనకు తెలిసింది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గడిచిన కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఇది మెల్లిమెల్లిగా మారుతూ వస్తుంది. అలాగే ఒక షిఫ్ట్కి ఇంకొక షిఫ్ట్కి మధ్య ఉన్న యావరేజ్ టైం విషయానికి వచ్చినట్టయితే సుమారుగా అది 3 లక్షల సంవత్సరాల వరకు ఉంది. అండ్ లాస్ట్ టైం ఒక షిఫ్ట్ వచ్చి 7,80,000 సంవత్సరాలు అవుతుంది. అంటే మనం ఇక్కడ కూడా ఓవర్ డ్యూలో ఉన్నాం. సో ఏ టైంలో అయినా సరే ఇటువంటి షిఫ్ట్ అయితే జరగచ్చు. అగ్నిపర్వతాలలో ఉన్న లావా గనక ఒక్కసారిగా కూల్ అయినట్టయితే అది ఆటోమేటిక్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ విషయంలో కొంచెం డిఫరెన్సెస్ తీసుకొస్తూ ఉంటుంది. అండ్ దాని కారణంగా ఇటువంటి షిఫ్ట్లు జరిగే అవకాశాలు ఎక్కువగానే కనబడుతూ ఉన్నాయి. అండ్ పోల్స్ ఆబ్వియస్లీ ప్రతి ఏడాది మూవ్ అవుతూనే ఉన్నాయి. 1990sలో ఒక విషయాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. అదేంటంటే నార్త్ పోల్ సుమారుగా ప్రతి ఏడాది 9 మైళ్ళ వరకు డ్రిఫ్ట్ అవుతూ వస్తోంది. అండ్ స్టడీగా అలాగే జరుగుతూ వస్తోంది కాబట్టి జీపీఎస్ని కూడా దానికి అనుగుణంగా అప్డేట్ చేశారు. సో ఎప్పటికప్పుడు అది మారుతూ ఉన్న విధానాన్ని బట్టి జీపీఎస్ కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది. అయితే జీపీఎస్ ఎవ్రీ 5 yearsకి ఒకసారి అప్డేట్ అయ్యేటట్టుగా ఫస్ట్ సెట్ చేశారు. కానీ ఆ తర్వాత సంవత్సరానికి అప్డేట్ అయ్యేట్టుగా, తర్వాత 6 నెలలకు ఒకసారి అప్డేట్ అయ్యేటట్టుగా చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆ పోల్ ఒక సంవత్సరానికి 40 మైళ్ళ వరకు డ్రిఫ్ట్ అవుతూ వస్తుంది. అండ్ ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మెల్లిమెల్లిగా వీక్ అవుతూ వస్తుంది, చాలా త్వరగా వీక్ అవుతుంది కూడా. అండ్ ఈ సైన్స్ అన్ని కూడా మనకి ఒక షిఫ్ట్ రాబోతోంది అనే విషయాన్ని మనకి తెలియజేస్తున్నాయి. అండ్ భూమి మీద ఏవైతే యానిమల్స్ జియో మ్యాగ్నెటిజంను ఉపయోగించి బ్రతుకుతూ ఉంటాయో వాటికి బ్రతకడం కష్టమైపోతూ ఉంటుంది మెల్లిమెల్లిగా. దీని కారణంగా అలా కాకుండా ఉన్న జీవులన్నీ కూడా బాగానే ఉంటాయి. ఈ పోల్ షిఫ్ట్ల కారణంగా పెద్దగా మనుషులైతే చనిపోకపోవచ్చు. ఎందుకంటే పాస్ట్ 3 million yearsగా కనుక మనం చూసుకున్నట్టయితే మనకి పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమీ రాలేదు. మనం బ్రతికే ఉన్నాం. అప్పుడు కూడా చాలా వచ్చాయి కానీ మనం ఇప్పుడు సేఫ్గానే ఉన్నాం. కానీ మన యాన్సెస్టర్స్కి శాటిలైట్స్ కానీ, జీపీఎస్లు కానీ, ప్లేన్స్ కానీ, మొబైల్స్ కానీ, టెక్నాలజీ కానీ ఏమీ లేవు. దాని కారణంగా వాళ్ళు సేఫ్గా బ్రతకగలిగారు. అండ్ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా కొనసాగించుకోగలిగారు. కానీ ఇప్పుడు అలా కాదు. అటువంటి ఒక పోల్ షిఫ్ట్ కనుక జరిగి ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక కంప్లీట్గా చిన్న భిన్నం అయిపోయిందంటే ఆటోమేటిక్గా దాని కారణంగా సోలార్ యాక్టివిటీ ద్వారా జరిగే సోలార్ విండ్స్ కానీ, సోలార్ ఫ్లేర్స్ కానీ, సోలార్ స్టార్మ్స్ కానీ, కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా నేరుగా వచ్చి భూమిని తాకుతూ ఉంటాయి. మన మ్యాగ్నెటిక్ ఫీల్డే మనల్ని కాపాడుతూ ఉంది. ఒకవేళ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేకపోయినట్టయితే దాని కారణంగా భూమి మీద చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. మనుషులందరూ కూడా క్యాన్సర్ వ్యాధితో చాలా ఇబ్బంది పడతారు. అండ్ క్లైమేట్ చేంజెస్ కూడా చాలా ఎక్కువగానే జరుగుతాయి. అండ్ ఈ క్లైమేట్ చేంజెస్ కారణంగా ఇంకొక మేజర్ ప్రాబ్లం కూడా వస్తుంది. అదేంటి అంటే మన పవర్ గ్రిడ్స్ అన్నీ కూడా కంప్లీట్గా నాశనం అయిపోతాయి. ఆ సోలార్ యాక్టివిటీ కారణంగా నాశనం అయిపోతాయి. అండ్ వెదర్ చేంజెస్ కారణంగా కూడా నాశనం అయిపోతాయి. దీని కారణంగా భూమి మీద ఉన్న కొన్ని ప్రాంతాలలో ఎలక్ట్రిసిటీ అనేది కొన్ని రోజుల పాటు, కొన్ని వారాల పాటు కట్ అయిపోతుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే నెలల వరకు కట్ అయిపోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో మనం బయట ప్రపంచంతో సంబంధం లేకుండా బ్రతకాల్సి ఉంటుంది. సో డాక్టర్ చాన్ థామస్ అనే వ్యక్తి తన పుస్తకాన్ని రిలీజ్ చేసినప్పుడు మొదట అందరూ కూడా సూడో సైన్స్ని కొట్టిపడేశారు. బట్ ఒక 50 సంవత్సరాల తర్వాత వాటిలో వాటిని చాలామంది యాక్సెప్ట్ చేశారు. కొన్ని ప్రూవ్ అయ్యాయి కూడా. సో డెఫినెట్గా సైన్స్కి మరియు సూడో సైన్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే టైం. అంటే కొంత టైం పడుతుంది. అప్పటి వరకు దాన్ని సూడో సైన్స్ అనుకుంటారు. బట్ ఆ తర్వాత మాత్రం దాన్ని రియల్ సైన్స్ అని అయితే నమ్ముతారు. సో అది సిచ్యువేషన్. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇతను చాలా విషయాలు చెప్పాడు కదా చాన్ థామస్. అతను చెప్పిన వాటిలో ఏ ఒక్కటి జరిగినా కూడా మిగతా వాటిని చూడడానికి మనం ఉండం. అదే వచ్చిన బాధ అంతా కూడా. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియోలో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ చాల్లో పెట్టుకోండి. ఆ ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాక సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. మీట్ యు నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను.
అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి, ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.